పోస్టర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మన రామ్ చరణ్ పెద్ది పెద్ది డే 1 కలెక్షన్స్, అలాగే మన ఎన్టీఆర్ నటించిన దేవరా డే 1 కలెక్షన్స్. ఈ రెండు మూవీస్ లోను ఏది ఎక్కువగా డే 1 కలెక్షన్స్ పెట్టింది, అలాగే పెద్దికి ఏరియా వైజ్ గా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అలాగే హిందీలో ఎన్ని కలెక్షన్స్ వచ్చేసాయి, అలాగే డే 2 వచ్చేసి ఎన్ని కోట్లు రావడానికి అవకాశం ఉన్నది అనేది కంప్లీట్ డేటా అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లో లేట్ చేయకుండా వెళ్ళిపోతే రామ్ చరణ్ పెద్ది, ఎందుకంటే ప్రెజెంట్ సోషల్ మీడియా వేదిక ట్రెండింగ్ అయిన టాపిక్ పెద్ది. ఈ పెద్ది మూవీ నిన్న రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి వచ్చేసి యావరేజ్ పాయింట్ ఆఫ్ లో అయితే రివ్యూవర్స్ అయితే అందరూ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ అయితే రాలేదు. సినిమా అయితే 1 టైం వాచబుల్, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే చెప్పారు. ఎవరు కూడా బాగాలేదని అయితే చెప్పలేదు. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఈ రోజు వచ్చేసి డే 1 కలెక్షన్స్ రికార్డ్స్ ఎన్ని వచ్చాయి, ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కనుక నా మూవీకి ఎక్కువ వచ్చాయంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదు మా మూవీకి ఎక్కువ వచ్చాయని అయితే డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ వాస్తవానికి ఏ మూవీకి ఎక్కువ రావడం జరిగింది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అంటే దేవరా డే 1 కలెక్షన్స్, అలాగే మన పెద్ది డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోయాయి అనేవి అయితే క్లియర్ గా వాస్తవాలు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రామ్ చరణ్ పెద్ది మూవీ విషయానికి వచ్చేస్తే డే 1 అలాగే డే 1 కంటే ముందు ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది. ఈ ప్రీమియర్స్ లో అయితే కలెక్షన్స్ అయితే మన పెద్ది అయితే చాలా బాగా అయితే ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. ఈ ప్రీమియర్స్ ద్వారా మన పెద్ది మూవీకి అయితే 21 crores అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది చాలా మంచి నెంబరు, ఈక్వల్ టు పుష్ప 2, అంటే చాలా మంచి నెంబర్ అయితే ప్రీమియర్స్ ద్వారా అయితే మన పెద్ది మూవీకి అయితే రావడం జరిగింది. ఇంకా డే 1 చూసుకుంటే టోటల్ గా వచ్చేసి ఈ మూవీకి ఎన్ని చెప్పే ముందు ఏరియా వైజ్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన ఇండియాలోని పెద్దిగడ ప్రపంచం ఎలా ఉన్నది అంటే డే 1 కలెక్షన్ వచ్చేసి ఇండియాలో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 69.5 crores అయితే నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 82.5 crores అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటి నెట్ ఏంటి గ్రాస్ ఏంటంటే నెట్ ఓన్లీ వితౌట్ జిఎస్టీ, గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే జిఎస్టీతో కలిపి 82.5 crores అయితే గ్రాస్ కలెక్షన్స్ మన ఇండియా వేజ్ గా అయితే మన పెద్దవాడికి అయితే డే 1 అలాగే ప్రీమియర్స్ కలుపుకొని అయితే రావడం జరిగింది. ఇంకా ఓవర్సీస్ అంటే ఏంటన్నా అంటే మన ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో అంటే బయటని నార్త్ అమెరికా అలాగే యూకే అలా అదర్ కంట్రీలో రిలీజ్ అయిన సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అంటే మొత్తం చూసుకుంటే 30 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా పెద్ద మూవీకి వచ్చేసి ఇండియా అలాగే మొత్తం వరల్డ్ వైడ్ గా కలిపి చూసుకుంటే 112.5 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే పెట్టింది. ఇది చాలా మంచి నెంబర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటి వరకు మన రామ్ చరణ్ గారి ఏ మూవీ కూడా 100 కోట్లను దాటిన దాఖలాలు అయితే లేదు. అన్న గేమ్ చేంజర్ ఉందా కాదా అంటే గేమ్ చేంజర్ కలెక్షన్స్ గురించి మీకు అందరికీ తెలుసు. డే 1 కలెక్షన్స్ ఎంత వేసారో అనేది అయితే మీకు అందరికీ తెలుసు. ఆ పోస్టర్ ఎందుకు వేయవలసి వచ్చింది కూడా చెప్పడం జరిగింది, అలాగే అది ఫేక్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఫేక్ కలెక్షన్స్ కాకుండా జెన్యున్ గా వచ్చిన కలెక్షన్ చూసుకుంటే ఈ పెద్ద మూవీ రామ్ చరణ్ గారికి అయితే హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అనమాట. ఎందుకంటే RRR కన్సిడర్ చేయకుండా అది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి RRR కాకుండా ఏ మూవీ కూడా లేదు, 100 కోట్లు దాటిన దాఖలాలు అయితే లేవు. ఈ పెద్ద మూవీతో మన పెద్దిగడ అయితే ఇచ్చి పడేశాడు. 112 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇది చాలా పెద్ద మంచి నెంబర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఓవర్సీస్ లోని రామ్ చరణ్ గారికి అయితే పట్టు కొంచెం తక్కువ అనమాట. అందుకే ప్రీమియర్స్ ప్లస్ డే 1 చూసుకుంటే 30 crores గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇండియాలో మాత్రం మన రామ్ చరణ్ గట్టి పవర్ గట్టిగానే గర్జించాడు. ఇంకా హిందీ కలెక్షన్ చూసుకుంటే హిందీలో మెయిన్ వచ్చేసి మన పుష్ప 2 మూవీ చూసుకుంటే 1700 కోట్ల కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తెలుగు అంటే తెలుగు కాదు, హిందీ. నార్త్ ఇండియాలో పుష్ప దాడి ఎంత అంతా కాదు, పుష్ప దాడంతా నార్త్ ఇండియా మీద చేసిందే. అందుకే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే మన తెలుగు స్టేట్ నుంచి మన ఎవరికన్నా అల్లు అర్జున్ కన్నా ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ కన్నా ఎవరికన్నా సేమ్ క్రేజ్ అనమాట. క్రేజ్ చిన్న తేడా ఉంటుంది అంతే, అంత కలెక్షన్స్ తేడా ఉండదు. నార్త్ ఇండియాలోని మన అల్లు అర్జున్ గారికి అయితే క్రేజ్ అయితే మామూలుగా లేదండి, అది వాస్తవంగా అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారికి నార్త్ ఇండియాలో అంత పట్టు లేదు. ఎందుకు పట్టు లేదంటే ఆయన తీసిన ఒకే ఒక మూవీ RRR, జవాన్ తీసాడు, సక్సెస్ అవ్వలేదు. RRR తో మన రామ్ చరణ్ గారికి మంచి పేరు అయితే వచ్చింది. దాని తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ కూడా మన నార్త్ ఇండియాలో అయితే ప్రభావం అయితే చూపలేకపోయింది. దానివల్ల మన రామ్ చరణ్ గారికి అయితే నార్త్ ఇండియాలో పట్టు లేదు. మరి ఈ పెద్ద విధ్వంసం నార్త్ ఇండియాలో మొదలైందా అన్న అంటే మొదలైంది పెద్ద విధ్వంసం.
ఈ ఫస్ట్ డే అలాగే ప్రీమియర్స్ కలుపుకొని మన నార్త్ ఇండియాలో పెద్ద మూవీకి వచ్చేసి 3 కోట్లు నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఏంటన్నా చాలా తక్కువగా ఉంది ఫిగర్ అంటే ఇండియాలోను, మన నార్త్ ఇండియాలోని ఇది మంచి ఫిగరే. ఎందుకంటే పట్టులేని దగ్గర ఇన్ని కోట్లు రావడం అంటే అంత విషయం ఏం కాదు. మెయిన్ వచ్చేసి బాలీవుడ్ అనేది రోజుకి తర్వాత పెరుగుతుంది అనమాట. సినిమా కానీ బాగున్నట్టు వాళ్ళకి అనిపిస్తే డే 2, డే 3, డే 4 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఇవి పెరగడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే ఈ కలెక్షన్స్ తోటి మరి 1000 కోట్లు అంటున్నారు, 500 కోట్లు అంటున్నారు, సాధ్యమేనా అంటే ఎట్టి పరిస్థితులు అయితే 1000 కోట్ల దగ్గరగా అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. 1000 కోట్లు దేవుడు అడుగు. కాకపోతే 500 కోట్లు సాధిస్తుందంటే అది కూడా డౌటే. ఎందుకంటే మన డే 2, డే 3, డే 4 ఈ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఇవి స్టడీగా మంచి బడ్జెట్ కలెక్షన్స్ కానీ వస్తే 500 కోట్లు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా కష్టం ఫ్రెండ్స్. మన రామ్ చరణ్ గారికి ఇప్పటి వరకు వచ్చిన ఏ మూవీ కూడా 500 కోట్స్ అయితే మూవీ లేదు వితౌట్ ట్రిపుల్ ఆర్ కన్సిడర్ చేయకుండా ఉంటే. ఇది పెద్దిగాడి దమ్ము అనమాట. పెద్దిగాడి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అలాగే దమ్ము ఈ మూవీకి సంబంధించిన డే 1 అలాగే ప్రీమియర్స్ కలిపి కలెక్షన్స్. మరి దేవరా పరిస్థితి ఏంటంటే దేవరా నుంచి అఫీషియల్ గా డే 1 ప్లస్ ప్రీమియర్స్ అఫీషియల్ గా మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన పోస్ట్ వచ్చేసి 172 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే డే 1 కి అయితే కలెక్షన్ అయితే చేయడం పెట్టింది. ఇంచుమించుగా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఒక 60 కోట్లు అయితే ఎక్కువగా ఉంది మన దేవరా. అలాగే మన ట్రేడ్ లెక్కల ప్రకారంగా దేవరాకి అయితే ఒక 160 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం అని అయితే చెప్పారు. దాని ప్రకారం చూసుకుంటే ఒక 50 కోట్లు అయితే కలెక్షన్స్ రావడం వచ్చింది. అంటే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పూర్తిగా వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే గట్టిగా కొట్టింది దేవరా పటాపంచలు అయిందని అయితే వింటున్నాను నేను కొన్ని వీడియోస్లోను. అది లేకుండా ఉండడం కోసం అయితే క్లియర్గా వాస్తవాలు తెలుసుకోవడం కోసం అయితే చెప్తున్నాను. దేవరాని అయితే ఎక్కడైతే మన పెద్ద మూవీ అయితే డే 1 వైజ్గా అయితే ఎక్కడైతే టచ్ చేయలేదు. మనం దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేయవసరం లేదు. పెద్ద సినిమాలో మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే మన గత వీడియోలు చెప్పు ఎప్పుడు కూడా చెప్తాం. పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేసుకుంటే బెటర్. అంతేగాని రికార్డులో కలెక్షన్స్ ఇవి గురించి అయితే డిస్కస్ చేయకూడదు. అంటే ఇది రామ్ చరణ్ గారికి మంచి నెంబరే 112 కోట్లు అంటే. కానీ మిగతా హీరోలతో కంపేర్ చేసుకుంటే అది తక్కువ కంపేర్గా ఉందన్నమాట. అది కొంచెం రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే మన డే 2 కలెక్షన్స్ మన పెద్ద మూవీకి ఎన్ని కలెక్షన్స్ రావచ్చన్నా నీ అంచనా ప్రకారంగా చెప్పన్నా అంటే మనం ప్రతి మూవీకి కూడా టోటల్ గా చూసుకుంటే డే 1 తో పోల్చుకుంటే ఒక 50% అయితే కలెక్షన్స్ అయితే పక్కాగా డ్రాప్ అవుతుంది. ఇలా 50% పక్కాగా డ్రాప్ అయిన తర్వాత డే 2 వచ్చేసి మన పెద్ద మూవీకి వచ్చేసి 56 కోట్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతకు మించి అయితే ఎక్కడ కూడా అవ్వదు. ఎందుకంటే శుక్రవారం వచ్చింది. ప్రతిసారి డే 2 అనేది శనివారం వస్తుంది. అప్పుడైతే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు శుక్రవారం కాబట్టి 50 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మంచి కలెక్షన్సే. ఇంకా డే 3, డే 4 కూడా సాటర్డే, సండే ఉంది కాబట్టి మంచి ఓపెనింగ్స్ అయితే ఆ 2 రోజులు అయితే వస్తాయి. మొత్తం ఇప్పుడు డే 2 వరకు మన పెద్ద టోటల్ కలెక్షన్స్ ఎంత అంటే డే 1, డే 2 అలాగే ప్రీమియర్స్ ఇవన్నీ కలుపుకుంటే 168 కోట్లు అయితే మన పెద్దకి అయితే కలెక్షన్స్ రావడం అయితే జరిగింది. మరి ఈ సినిమా హిట్ స్టేటస్ లోకి వెళ్ళాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలన్నా అంటే ఈ సినిమా వచ్చేసి బడ్జెట్ 350 కోట్లు అయితే పెట్టడం జరిగింది. కానీ మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 220 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే నెట్ అంటే ఇంచుమించుగా ఒక 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమా అయితే సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. ఒక 420 క్రోడ్స్ కానీ గ్రాస్ కలెక్ట్ చేస్తే హిట్ జోన్ లోకి అయితే వెళ్తుంది. ఈ నెంబర్ కొంచెం కష్టమేమి కాదు. ప్రజెంట్ 3 days స్టడీగా ఉంటే ఈ నెంబర్ ఈజీగా అయితే మన రామ్ చరణ్ అయితే పెద్ద అయితే దాటుతుంది. ఎందుకంటే 1000 కోట్లు పెద్ద మూవీ కలెక్ట్ చేస్తుందన్న కళలో నుంచి అయితే మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ముందు రావాలండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి అయితే ఎక్కడా స్కోప్ అయితే లేదు. రిలీజ్కి ముందు 100 చెప్తాం, అవన్నీ జరుగుతాయా ఫ్రెండ్స్? రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి వేరు. ఎవరా హీరోకి ఎంత స్టామినా ఉన్నది అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ ఈ సినిమా కొంచెం చిన్న స్కేల్ సినిమా కాబట్టి అంత 1000 కోట్లు కలెక్ట్ చేసే
కలెక్షన్స్ అయితే రావు. మెయిన్ ఈ సినిమాకి వచ్చేసి డిఫెక్ట్ వచ్చేసి మన బుచ్చిబాబు డైరెక్టర్. ఒక ఫేమస్ డైరెక్టర్ ఒక మంచి బ్యానర్ లో తీస్తే హీరో ఎవరైనా మంచి కలెక్షన్స్ అయితే వస్తుంది. ఇక్కడ డైరెక్టర్ వీక్ కాబట్టి కలెక్షన్స్ 1000 కోట్లు అయితే ఎక్కడికే దాటదు. అసలు 500 crores కలెక్ట్ చేస్తే చాలా గొప్ప విషయం. హిట్ స్టేటస్ లోకి వెళ్తే మన రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ అయితే వస్తుంది. అలాగే RRR తర్వాత అలాగే సింగిల్ గా సోలో హీరోగా 500 crores మూవీ వచ్చింది చెప్పుకోవడానికి కూడా బాగుంటది. ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.